వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. కర్ణాటకలోని కావేరీ నది వద్ద నిన్న జరిగినటువంటి ఏనుగుల దాడిలో ఒక మహిళ మృతి చెందినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. అక్కడ భార్య తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఆమె భర్త, అక్కడే ఉన్నటువంటి భర్త ఆమెను కాపాడడానికి కూడా ప్రయత్నించాడు. పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వం చాటుకున్నాడు. ఇప్పుడు ఆమె చనిపోయినటువంటి ఘటనను జీర్ణించుకోలేకుండా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి కొడగు జిల్లాలో దుబారే ఏనుగుల శిబిరం వద్ద ప్రమాదవశాత్తు ఒక ఏనుగు కింద నలిగిపోయి తమిళనాడుకు చెందినటువంటి ఝాన్సీ అనే మహిళ, ఆ పర్యాటకురాలు నిన్న ప్రాణాలు కోల్పోయింది. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. దుబారే శిబిరంలోని ఏనుగులను చూడ్డానికి అందరిలాగానే ఝాన్సీ కుటుంబం కూడా అక్కడికి వెళ్ళింది. మావాటీలు స్నానానికి తెచ్చినటువంటి 2 ఏనుగులు అక్కడ అకస్మాత్తుగా ఒకదాంతో ఒకటి పోట్లాడుకున్నాయి. కావేరీ నదిలో కనీసం 1/2 డజను ఏనుగులకు స్నానం చేయిస్తుండగా అప్పుడు కంచన్ అనేటువంటి ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగు పైన దాడి చేసింది. ఈ 2 ఏనుగుల గొడవ కారణంగా మిగిలిన ఏనుగులు కూడా బెదిరిపోయి అల్లకల్లోలంగా నదిలో పరిగెత్తాయి. మావాటీలు ఏనుగులను నియంత్రించడానికి ప్రయత్నించిన అక్కడ విఫలమయ్యారు. ఈ ఏనుగులు గొడవ పడుతున్నటువంటి సమయంలో వాటికి దగ్గరగా ఉన్నటువంటి చెన్నైకి చెందినటువంటి జునేష్ అనే మహిళ పైన ఒక ఏనుగు కుప్పకూలి పడింది. కింద పడినటువంటి మార్తాండ అనే ఏనుగు పదే లేవడానికి ప్రయత్నిస్తూ జునేష్ను మరింతగా తొక్కేసింది. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పర్యాటకులు కొందరు ఆ వీడియోలను తీయడంతో ఈ హృదయ విధారకరమైనటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ మహిళ ఆ ఏనుగు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమె అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరేలోపే ఆమె ప్రాణాలు కూడా కోల్పోయింది. ఏనుగు కింద పడడంతో తులసి శరీరం తీవ్రంగా నలిగిపోయినప్పటికీ ఆమె నేత్రాలు సురక్షితంగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఇక భార్య మరణాన్ని తట్టుకోలేక ఏడుస్తున్నటువంటి భర్త జోయల్ వైద్యుల సూచనతో గుండె నిబ్బరం చేసుకుని ఆమె కళ్ళను దానం చేసేందుకు ఇప్పుడు ముందుకు వచ్చారు. నా భార్య భౌతికంగా లేకపోయినా ఇతరుల రూపంలోనైనా ఈ ప్రపంచాన్ని చూస్తూ సజీవంగా ఉండనివ్వండి అంటూ ఆయన ఎమోషనల్ అయినటువంటి తీరు అక్కడున్న వారందరినీ కూడా కదిలించింది. ఈ ఊహించని ఘోర ప్రమాదం పైన కర్ణాటక ప్రభుత్వం, అటవీశాఖ తీవ్ర విచారం కూడా వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఆమె కుటుంబానికి తక్షణమే ప్రకటించారు. ఈ ఘటన పర్యాటక ప్రాంతాలలో భద్రతా లోపాలను ఎత్తి చూపడంతో పాటు మానవత్వానికి ప్రతిరూపంగా కనబడుతున్నాయి ఈయన తీసుకున్నటువంటి నిర్ణయంతో. కర్ణాటక అటవీ జీవావరణ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వరన్ ఖండ్రే కూడా బాధిత మహిళ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. బంధించి ఉంచినటువంటి ఏనుగులను శిక్షణ ఇచ్చినప్పటికీ వాటి ప్రవర్తనను ఎప్పటికీ పూర్తిగా అంచనా వేయలేమని ఖండ్రే చెప్పారు. పర్యాటకులు ఏనుగుల తొండాలను తాకడం, ఫోటోలు మరీ దగ్గరికి వెళ్ళి దిగడము, ఏనుగులకు స్నానం చేయించడం లేదా వాటికి ఆహారం పెట్టడం వంటివి చేయకుండా నిరోధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సందర్శకులు అన్ని వేళలా ఏనుగులు మరియు ఇతర వన్యప్రాణుల నుండి సురక్షితంగా దూరంగా పాటించేలా ఉండాలంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. ఏదేమైనా తాజాగా ఆ చనిపోయినటువంటి మహిళ భర్త తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తుంది. తాను ఒకవైపు బాధపడుతూ ఒకవైపు రోధిస్తూనే మరొక వైపు తన భార్య ఈ యొక్క దుర్ఘటనలు చనిపోయినటువంటి ఘటనను దిగమింగుకొని తన కళ్ళను ఇతరులకు వేరే ఒక వ్యక్తులకు తన భార్య కళ్ళను దానం చేయడం ద్వారా వారికి వెలుగును ప్రసాదించవచ్చు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. நான் என் ஒய்ஃப் அண்ட் டாட்டர் 3 பேரும் சென்னையிலேருந்து வரோம், டூர் வந்தோம். ஸோ இங்கே சென்னை பல்லாவரம் டூர் வந்தோம், இங்கே மைசூர் வந்தோம். இப்போ இங்கே துபேர் எலிஃபென்ட் கேம்ப் பார்க்கறதுக்காக வந்தோம். ஸோ அங்கே எலிஃபென்ட் பாத்திங் ஆக்டிவிட்டிலாம் பண்ணுறாங்க, எல்லோரும் பண்ணுறாங்க. பர் ஹெட் 300 சார்ஜ் பண்ணாங்க. ஓகேன்னு சொல்லிட்டு தான் நாங்கள் போனோம். ஸோ எலிஃபெண்ட்டை குளிக்க வச்சுட்டு பக்கத்தில் வச்சுட்டு ஃபோட்டோலாம் எடுக்கிறாங்க. ஸோ 2 யானை, இன்னொரு யானை வந்து அந்த எலிஃபெண்ட் அட்டாக் பண்ண ஆரம்பிச்சிச்சு. ஸோ யானை அப்படியே மேலே விழுந்துச்சு. 2 பேர் மேலேயும் விழுந்துருச்சா? என் மேலேயும் ஒய்ஃப் மேலேயும். நான் டாக்டர் கையில் வச்சு எப்படியும் நான் தப்பிச்சு வெளியே வந்தேன். உங்கள் எங்கே அடிபட்டிருக்கேன்? அவங்களால வர முடியல. நான் தான் போயிட்டு இழுத்துட்டு வந்தாங்க. எல்லாரும் ஓடிட்டாங்க. நோ ஒன் தேர் டு சேவ். ஃபோட்டோ எடுக்கும்போது ஆகிருந்தா? ஃபோட்டோ நாங்கள் எடுக்கல, வேற ஒருத்தர் ஃபோட்டோ எடுத்தார். நாங்கள் நின்று போஸ்ட்லாம் கொடுத்தோம்.